హాయ్ అండి, నేను మీ భావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము ఒక బౌల్ అయితే తీసుకొని దానిలో వాటర్ అయితే పోసి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న దానిలో మనము ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న వాటర్లో మళ్ళీ మిల్ మేకర్ అయితే వేసి దానిలో వేయాలి. అవి 10 నిమిషాలు అయిన తర్వాత గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అన్నీ గట్టిగా పిండి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిల్ మేకర్ అయితే చాలా మటన్ లెక్క అంటారు. మటన్లో ఎన్ని ప్రోటీన్లు ఉండవో అట్లా ఉంటాయి అంటారు. మనం ఇంకో బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి తినండి, చాలా బాగుంటాయి. మిల్ మేకర్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఒకవేళ నచ్చకపోవచ్చు, తర్వాత అయితే ఎవరికైనా నచ్చుతాయి. ఆయిల్ వేసిన తర్వాత ఒక మినపబ్యాలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇది మెంతమాకు అనమాట. మెంతమాకు పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, లేకుంటే వద్దు. నా దగ్గర ఉంది, వేసుకున్నాను. అందులో అన్నీ మిల్ మేకర్ వేసి ఆయిల్ అంతా వాటికి పట్టేటట్టు మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. అలా మిల్ మేకర్ తినండి, చాలా మంచిది. మటన్ లాగా ఉంటాయి, చికెన్ ముక్కల్లాగానే ఉంటాయి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా పట్టింటుంది, దాంట్లో వేసిన ఆయిల్ అయితే పట్టింటుంది. దానిలోకి కొంచెం పసుపు, మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేసుకుంటేనే మనకి కారం, పసుపు అనేది మాడిపోకుండా ఉంటుంది. కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కూడా కొట్టండి. అందులో కొత్తిమీర మనం గార్నిష్ చేసుకుంటే మనకి మిల్ మేకర్ రెడీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.